హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే బలవంతం ఏమీ లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదండి, అంతే. నేను మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా ఒకటైతే చేయండి. ఇక రోజు వర్షాలు అయితే పడుతున్నాయి. వర్షాకాలం మొదలైందంటే ఇక వర్షాలే కదండి. ఏ సీజన్కి ఆ సీజన్ పాపం అవి కూడా ఆస్వాదించాలి, మనం కూడా ఆస్వాదించాలి. ఎన్ని కష్టాలైనా ఏదైనా కానీ మనం భరాయించాల్సిందే, తప్పదు. ఇక ఇప్పుడైతే చూస్తున్నారు కదా, బయట వర్షం వచ్చి నేనైతే కలేపు జల్లలేదు, చల్లినట్లే ఉంది, నీట్గా ఉంది. ఊడవటానికి కూడా ఏమంత చెత్త అనిపించట్లా. నైట్ వర్షం గాలిదుం బాగా వస్తే నైట్ టైం అయితే ఇక మొత్తం ఊడ్చేసి పండుకున్నా. అందుకే పొద్దుడికి ఏమంత చెత్త అయితే అనిపించలేదు. ఇక స్పీడ్గా ఊడ్చేసి సన్న జల్లులాగా కూడా పడుతుంది. ముగ్గు అయితే వేయలేదు కానీ ఊడ్చి చల్లాను. ముగ్గు వేసినా వేస్ట్ అయిపోద్ది అని వేయలేదు. బయట మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఆ ఉసుక గుండి ఇంట్లోకి పిల్లగాళ్ళు స్నానం చేసి వెళ్తుంటేనే మొత్తం కాళ్ళకు అంటుతుందంటే సర్లే అని శుభ్రంగా అయితే కడిగేసాను. మా ఖుషి అయితే స్నానం చేస్తుండు. నేనేమో బయట పని అయితే దవదవ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. పొయ్యి మొత్తం అయితే క్లీన్ చేయాలి. అబ్బా, నా పొయ్యి చూడండి అబ్బా ఎట్లుందో. ఇల్లు ఎప్పుడైనా ప్రశాంతంగా కిచెన్ రూమ్ నీట్గా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే నిజంగా ఇప్పుడైతే ఈ పొయ్యిని చూసిన తర్వాత ప్రశాంతంగా అయితే లేదు. వామ్మో, ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా, ఎప్పుడు నేను వంట చేయాలా, ఎప్పుడు నాకు ఈ పని అంతా అయిద్దా అని టెన్షన్ అడవుడి. ఇక దవదవ అయితే క్లీన్ చేశాను. ఎప్పుడైనా మనం నీట్గా ఉంచుకునేలాగా చూస్తాం. ఒక్కోసారి ఇక అత్తయ్య ఎప్పుడైనా చేసినా కానీ ఇక అన్నం పొయ్యి మీద పెట్టి బయట పని ఏమైనా చేసుకున్నా కానీ పొంగినట్లు అట్లా అవుతూ ఉంటుంది. ఇక లేకపోతే నేను ఎప్పుడు నీట్గా ఉంచుతాను, లేకపోతే కింద మొత్తం శుభ్రంగా కడిగేస్తాను. ఎప్పుడైతే నాకు నీట్గా అనిపించలేదో ఏ టైం అని అయితే నేను చూడను. నైట్ అయితే నైటు, పగలైతే పగలు, కానీ ఖచ్చితంగా కడుగుతాను. నీట్గా ఇల్లు క్లీన్గా ఉండేలాగే చూసుకుంటాను. బయట అయినా లోపలైనా కానీ నీట్గా ఉండటమే నాకు కావాల్సింది. అనుకోవచ్చు, అక్క మీ ఇల్లు ఇంత సింపుల్గా అనిపిస్తుంది, అయినా కానీ నువ్వు మంచిగా క్లీన్ చేసుకుంటున్నావు. అవునండి, మనం ఒకళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నామంటే అది మన సొంత ఇంటిలాగే అనుకొని క్లీన్ చేసుకోవాలి. నిజంగా వర్షాకాలం వచ్చిందంటే మా రేకుల కింద గురిసిద్ది. బయట మొత్తం వర్షానికి నీళ్ళు మొత్తం పడతా ఉంటాయి. మళ్ళీ మా రేకుల కింద మరీ దారుణంగా నీళ్ళు గారిపోతూ ఉంటాయండి వర్షం వచ్చిందంటే. ఇక మేము ఒక కొమ్ము లాంటిది కూడా చాలాసార్లు నేను ఇల్లు కడిగేటప్పుడు ఇట్లా చూపించాను. అవి అయితే మేము సపోర్ట్కే పెట్టాం, కానీ ఆ ఇల్లు ఎప్పుడు పడిద్దా అని మాకు టెన్షను. నా ఆలోచన ఏంటంటే ఏదో ఒక టైంలో మేము సక్సెస్ అయ్యి మా బావ కష్టపడుతుండే, ఇప్పుడైతే ఇంకా కష్టపడి ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఎప్పటికైనా కానీ మనకు సొంత ఇల్లు ఉంటే మన కష్ట సుఖాల్లో బాధల్లో దేంట్లోనైనా మన తోడు ఉంటారండి. కిరాయి ఇళ్ళల్లో ఉంటామనే కానీ సొంత ఇల్లు అయితే నిజం చెప్తున్నా పట్టించుకోరండి. ఒక 2 రోజులు మంచిగా ఉంటే 2 రోజులు ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక కుట్రాగా వీళ్ళతో మాట్లాడాలా, ఇల్లు ఎట్లుంటారు ఇల్లు అని ఏదో లాగా అనుకొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మనం కిరాయి ఇంటోళ్ళు అన్నట్టు వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఏమైనా ఫంక్షన్లు అలాంటివి జరిగినా కానీ కొంతమంది చెప్తారు కానీ కొంతమంది అయితే చెప్పరు. అదే మన సొంత ఇల్లు ఉందనుకో, మనకు సొంత ఇల్లు ఉంటుంది కాబట్టి మనకి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు. మన సొంత ఇల్లు కాబట్టి మనల్ని కలుపుకుంటారు, మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కో టైంలో నాకు అట్లా అనిపించిద్ది, అదే మన సొంత ఇల్లు కాదు కదా, అందుకే వీళ్ళు ఎట్లా చూస్తున్నారేమో తేడాగా. అంటే సొంత ఇల్లు అందరూ ఒకలాగా ఉంటారు, మనం ఇట్లా రెంట్గా ఉండే వాళ్ళంతా ఒకలాగా ఉంటారండి. కలుపుకోరు, దబక్కన కలుపుకోరు, మాట్లాడేది అట్లయితే ఉండదు. నాకు అట్లా బాధ అనిపించింది. అదే మన సొంత ఇల్లు ఉందనుకో, మనకు కూడా సొంత ఇల్లు ఉందని మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే పల్లెటూరు అంటే అట్లా ఉండదండి. పల్లెటూరులో ధూమ్ధామ్గా మంచిగా అందరూ కుల మతాలు తెలియదండి. కుల మతాలు తెలియకోకుండా మంచిగా అందరూ కలుపుగోలుగా వాళ్ళు కష్టాల్లో సుఖాల్లోని వాళ్ళ ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా ఒక టెన్షన్ ఒక బాధ వచ్చిందంటే అందరూ పంచుకునేలాగా ఉంటారు పల్లెటూరులో. కానీ సిటీలలో అట్లా కాదు, ఎవరింట్లో వాళ్ళే పరిమితం అయిపోవాలి. ఇక మాట్లాడేది ఉండదు, ఏముండదు. మన పనులు మనం చేసుకున్నామా, ఇంట్లో ఉన్నామా, ఇక చాలే అని అట్లా ఉంటారు. కానీ పల్లెటూరులో అంతగా అందరూ కలుపుకుంటారు, మంచిగా ఏదైనా పంచుకుంటారు. మనకు ఒక కష్టం వచ్చినా కానీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. కానీ సిటీలో అట్లా ఉండదు. మనకి ఏదైనా కష్టం వస్తే పక్కింటోళ్ళకి కూడా తెలియదండి, అట్లా ఉంటారు.
మాట్లాడేది కూడా ఏముండదు. అందుకే ఏదో ఒక టైంలో నా పిల్లలు ఇబ్బంది పడుకోకుండా ఉండాలని నేనైతే ఎప్పటికో టైంలోనైనా ఏ టైం అయినా కానీ ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అయితే ఆశ ఉంది. ఆశ ఎప్పుడో ఒకప్పుడు తీరిద్దని అయితే నా కోరిక. నా కోరిక ఏంటంటే ఎప్పటికైనా సొంత ఇల్లు ఉండాలి అన్నది నా కోరిక. ఆ సొంత ఇల్లు కోరిక ఎప్పుడు తీరిద్దో ఇక అది మనం అనుకుంటే ఏది జరగదు. అది కాలం సమయానికి వచ్చిందంటే అది ఖచ్చితంగా జరిగిపోతూనే ఉంటుంది. ఈరోజైతే చపాతీలు అయితే చేస్తున్నాను. చాలా డేస్ అయింది నేను చపాతీలు చేయక. మా పిల్లలైతే నిజంగా అసలు అన్నం తింటారో లేదో తెలియదు కానీ చపాతీ 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 అని కలవరిస్తున్నారు. అందుకే వాళ్ళ కోసం అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమున్నా లేకపోయినా కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నది ఉంటే మాత్రం వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. మనం చెప్పింది వింటారు. వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి పెట్టామంటే మమ్మీ మనకి చేసి పెడుతుంది. మనం కూడా మమ్మీ చెప్పిన పనులు చేసుకోవాలి అని అనుకుంటాం. తల్లిగా మనం ఏం పనులు చదువుతామండి. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, అల్లరి చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే మంచిగా చదువుకోండి, ఆడుకోండి అని చెప్తూ ఉంటాం. నేనైతే నిజంగా అదే చెప్తాను. ఎక్కువ టైం అయితే నేను బయట రోడ్డు మీద ఆడుకోవటానికి అసలు ఛాన్స్ అంటూ ఇయ్యను. ఇంకా వీళ్ళంటే ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళే సొంతంగా ఆడుకొని కాసేపు ఆడుకొని చదువుకుంటారు అట్లా. లేకపోతే కొద్దిసేపు సెల్ చూస్తారు. అంతకుమించి బయటికి పోయి ఆడటానికి నేను ఇష్టపడను. పంపించడానికి అసలే ఇష్టం ఉండదు నాకు. ఏంటంటే అట్ట మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అలవాటు పడుతూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. ఇక మగపిల్లగాళ్ళంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనకున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ పిల్లలకి స్కూల్కి రెడీ చేయించాలంటే మన టెన్షన్ పెద్ద టెన్షన్. అదే వాళ్ళు ఇంటికాడ ఉన్నారంటే ఆ టెన్షన్ ఏరే, అది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. మనం ఇంటికాడ ఉంటే వాళ్ళతో అరిసి తలనొప్పిలేసి తినండి, తాగండి, అల్లరి చేయొద్దు, చదువుకోండి, బుక్కులు తీయండి, వామ్మో వామ్మో చెప్పాలంటే వామ్మో ఇది కుదరదు. ఇక అట్లా ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకో, లేండి టిఫిన్ చేయండి, స్నానం చేయండి, పౌడర్ రాసుకోండి, తల దూకోండి, స్నాక్స్ తినండి, ఇక ఇట్లా చెప్పేది. ఇది ఏరేలాగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ టెన్షన్తో ఒకసారి లేపి వాళ్ళని ఒకసారి లేపటం, ఒక పని చేసుకోవటం, మళ్ళీ వాళ్ళ కాడికి వెళ్ళి స్నానం చేయించుకొని రావటము, ఇంకో పని చేసుకోవటం, మళ్ళీ వాళ్ళకి బట్టలు వేసి వచ్చి మళ్ళీ ఇంకో పని చేసుకోవటం, వాళ్ళ క్యారేజీలు కట్టడం, వాళ్ళకి పౌడర్లు రాయటం, స్కూల్ బ్యాగులలో అన్నీ ఉన్నాయి లేవో చెక్ చేసుకోవటం, ఎంత ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ మొత్తం చేయాలంటే ఓపిక. తల్లికి భూదేవికి ఎంత సహనం ఉంటుందో తల్లికి కూడా అంత ఓపిక సహనం అనేది ఉంటుందండి. మరియు ఎవ్వరికీ అయితే ఉండదు, మనకి తప్ప ఇంకెవ్వరికి ఉండదు. వాళ్ళు తల్లిని ఎంత బాధ పెట్టినా, ఎంత చికాకు చేసినా, ఎంత ఇసుకిచ్చినా కానీ, వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నా, ఒకటే అరిపించినా కానీ ఆ ప్రేమ ఏరే ఉంటుంది. వాళ్ళు ఎంత బాధ పెడతారు అయినా కానీ ఒక్క 2 మాటలల్లే మనం కరిగిపోతూ ఉంటాము. అట్లా ఉంటుంది తల్లి ప్రేమ అంటే. అట్లా ఉంటుందండి తల్లి ప్రేమ. అసలు కొదువు లేని ప్రేమ అండి. ఎప్పటికీ చివరి వరకు కూడా ఆ ప్రేమ అట్లానే ఉంటుంది. నేను ఒక తల్లి బాధ్యతగా వచ్చిన తర్వాత ఆ ప్రేమ విలువ అంతా నాకు తెలిసిపోయింది. అంతకుముందు నాకు లేదు కానీ ఇప్పుడైతే బాగా తెలుస్తుంది. మా అమ్మని ఎప్పుడు నేను అనుకుని మా అమ్మ కష్టపడుతుంది, మా అమ్మ ఎప్పుడు సుఖపడిద్దో, ఎప్పుడు మంచిగా ఉండిద్దో అని అనుకునేదాన్ని. కానీ తల్లి ప్రేమ అన్నది నాకు అంత అవగాహన రాలేదు. నేను పిల్లల్ని కన్నాకే నాకు అంత ప్రేమ అన్నది తెలిసింది. అంతకుముందు మా అమ్మ కష్టపడి మాకు అన్నీ చేస్తుంటే ఏం పని లేదా అట్లా అనుకునేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, నాకు అర్థమవుతుంది ఎంత కష్టపడి ఎంత చేస్తే ఇంత కాడికి మేము వచ్చామా, ఈ స్టేజ్లో మేము ఉన్నామా, ఇప్పుడు మా అమ్మకి పెట్టే అంత స్టేజ్కి మేము వచ్చేసాము అన్నదైతే ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఇక గోంగూర అయితే పచ్చిమిర్చి గోంగూర అయితే ఉడకబెట్టి చట్నీ అయితే చేశాను నైట్. వర్షం వచ్చి వీడియో తీయడానికి కుదరలేదు. సెల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అందుకే నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇక్కడైతే చపాతీలోకి అయితే ఈరోజు అయితే గోంగూర చట్నీయే వేసి పిల్లలకి పెట్టాను. అలానే లంచ్ బాక్స్ కూడా గోంగూర చట్నీలోనే అదే పెట్టాను. చపాతీ అను గోంగూర చట్నీ వేసాను మా పెద్దోడికి. వాళ్ళేమో రైస్ అడిగారు. వాళ్ళ కోసం అన్నం వండాను కదా, ఆ అన్నం కూడా ఆరబెడతాను. ముందైతే స్నాక్స్ అవి పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళకి అన్నం అయితే ఆరబెట్టి అవి కూడా చేస్తాను. లంచ్ బాక్స్ అయితే కట్టడం అయిపోయింది. బ్యాగులోనైతే సదిరేస్తున్నాను. ఇలాంటి బ్యాగ్స్ ఇంకా 2 అయితే తీసుకురావాలి. మా చిన్నోళ్ళు కూడా 2
ఏడుస్తున్నారు. బ్యాగ్స్ తీసుకురామని, ఇలాంటిదే కావాలి అన్న, ఇలాంటిదే కావాలంటాడు. ఇక మా పండు అయితే మరీ అసలు ఏదైనా పట్టుబట్టిందంటే అస్సలు వదిలిపెట్టడు. అమ్మ పూచి, అమ్మ ఏదో చెప్తే ఆ మాట వింటాడు, కానీ మళ్ళీ ఇంకెవరైనా చెప్తే అస్సలుండు. ఇది వద్దులే నాన్న అంటే సరే మమ్మీ అని వదిలేస్తాడు, కానీ మరి ఇసుకియడు. అసలు ఇసుకిచ్చే అలవాటే లేదు. కానీ మా నడిపోడు అంటవా ఖచ్చితంగా నన్ను ఇసుకిస్తాడు. ఎవరో ఒకళ్ళు ఉంటారు. మా నడిపోడు ఎక్కువ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఏం చెప్తే అది వింటాడు. మా చిన్నోడు నేనేది చెప్తే అది వింటాడు. ఇక మా పెద్దోడు అనుకోండి మా ఇద్దరితోని మంచిగానే ఉంటాడు. ఇద్దరితో మంచిగానే మాట్లాడతాడు. ఏదైనా మేము ఏం చెప్పినా ఇద్దరికీ వింటాడు. మేమంటే చాలా ఇష్టం. మేము ఒక పూట లేకపోయినా ఉండలేవాడు మా పెద్దోడు. ఎప్పుడైనా ఇంట్లోని పెద్దోళ్ళు మెత్తటోళ్ళు ఉంటారండి, చిన్నోళ్ళు ఏమో గడుసుగా ఉంటారు. పెద్దోళ్ళని కొద్దిగా కనిపెట్టి పెట్టండి. మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే కనిపెట్టి పెట్టండి. వాళ్ళు ఏమీ అడగను కూడా అడగరు. మనమే చూసి పెట్టాలి. మనమే వాళ్ళకి ఏదైనా డ్రెస్సులు అలాంటివి కావాలన్నా మా పెద్దోడైతే అసలు నిజంగా ఇది కావాలి అది కావాలని అయితే అస్సలు ఇసుకియడు. ఏది ఉంటే అదే తీసుకుంటాం. ఇక్కడైతే వర్షం అయితే సన్న జల్లు పడుతుంది. ఇక మా పెద్దోడిని అయితే బస్సు ఎక్కించడానికి అయితే వచ్చాను నేను. చూస్తున్నారు కదా, సన్న జల్లు అవుపడని కూడా అవుపట్ల సన్న జల్లు పడుతుంది. మళ్ళీ మేము ఆడికొచ్చి కూర్చోంగలను కొంచెం పెద్దగా అయిపోయింది. ఇక ఆడ మొత్తం తడిసిపోయింది. మేము షెడ్ కింద అయితే ఇలా అయితే కూర్చొని ఉన్నాం. చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది. ఇక వర్షం వస్తుంటే మనం ఏదో ఒక స్నాక్స్ తినాలి కదా. చూడండి, వేడివేడిగా ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా, వర్షం బాగా వస్తుంది అండు. సరేలే అని బావ కోసం అయితే ఇక చిప్స్ అయితే వేయించుతున్నాను ఆయిల్లోని. మొన్న చిప్స్ అయితే తీసుకున్నాను కదా, ఆ రోజైతే బావ అయితే నన్ను అయితే అరిసిండు. ఎందుకు తీసుకున్నావు నువ్వు, డబ్బులు ఏమన్నా ఉత్తగొత్తన్నాయా, ఎంత కష్టపడుతున్నా నేను, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే పిల్లల కోసమే తీసుకున్నాగా అన్న. ఆ రోజు తిట్టిండు. ఈరోజేమో స్నాక్స్ కొన్నావుగా, నాకు స్నాక్స్ పెట్టవా అని అయితే అడుగుతుండు. ఇక సరేలే అని అన్నంత మాత్రం మనం పెట్టకోకుండా ఉంటావా, మన పానం ఒప్పిద్దా. అందుకే మా బావ కోసం అయితే ఇప్పుడైతే స్నాక్స్ అయితే మంచిగా ఏం చేశాను. తర్వాత దాంట్లో పల్లీలు కరివేపాకు వేసి ఇంట్లో ఉన్న వాడితోనే నేను చేద్దామని అయితే చేస్తున్నాను. అంటే మాకు సపరేట్గా అయితే ఇంట్లోనైతే అన్నీ అయితే లేవు, ఉన్న వాడితోనే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోనైతే చాలా రకాలుగా వేస్తారు, కానీ నా దగ్గర అయితే ఏమున్నాయో అయ్యో వేసి నేను ఫ్రై చేస్తున్నాను. ఇక పల్లీలు అయితే వేయించేసాను. తర్వాత మనం కరివేపాకు కూడా వేయించుకొని ఎమ్మటే తీసేసుకోవాలి. తర్వాత దాంట్లోనైతే సాల్ట్ కొద్దిగంత కారం వేసుకొని కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది. ఇక బావ కోసం అయితే ఇవైతే ప్రిపేర్ చేసి అయితే బావకైతే ఇస్తున్నాను. అన్నీ వేసాను కదా, కొంచెం సాల్ట్ ఉప్పు సాల్ట్ వేసిన తర్వాత మనం కొంచెం అయితే కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఇవైతే వేడివేడిగా ఇలా చేసుకొని తింటే వర్షం వచ్చే టైంలోనే ఎంత హాయిగా ప్రశాంతంగా అసలు ఎంత బాగుంటుందో కదా. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ మనం నిజంగానే ఎంజాయ్ చేయాలి. వర్షం అయితే ఇప్పుడైతే సన్న జల్లు అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, సన్న జల్లు అయితే పడుతుంది. వర్షం అయితే బాగానే వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం లైట్గా అయింది. చూస్తున్నారు. ఇక నేనైతే దవదవైతే స్నాక్స్ అయితే చేశాను. ఇక కొన్ని అయితే నేను తినుకుంటూ మీకైతే చూపిస్తున్నాను ఏ కలర్లో ఎట్లా ఉన్నాయో. మంచిగా వచ్చాయి, అసలు ఎంత బాగున్నాయో. దాంట్లో కొంచెం కరివేపాకు పల్లీలు కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇక నేనైతే ఇలా అయితే తింటున్నాను. చూస్తున్నారు కదా. ఇక ఈవినింగ్లో అవి అయితే స్నాక్స్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం అయితే వడలు అయితే చేద్దామని మార్నింగ్ అయితే పప్పు అయితే నానేసాను. ఆ పప్పునైతే అయితే శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ వడలు చేసేటప్పుడు దాంట్లోకి ఖచ్చితంగా వంట సోడా వేయండి, మంచిగా పొంగి వస్తాయి. నా వీడియోలు మొత్తంలో కూడా నేను వడలు చేస్తున్నానంటే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు మా అత్తయ్యతో చేపిస్తూ ఉంటాను. ఈ పప్పులు కడిగి చెయ్యాలా అన్న ఫీలింగ్లో ఉంటాను, కానీ వీడియో తీస్తుంటేనే ఈ పప్పులు కడిగేది ఇవన్నీ అసలు మర్చిపోతున్నా. నేను భలే చేస్తున్నాను, నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఇక దాంట్లోకి జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ మనం వేసుకొని సాల్ట్ వేసుకొని వంట సోడా వేసుకొని మొత్తం ఇట్లా స్మైస్ చేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదండి, మామూలుగా అయితే కలిపేసుకోవాలి. ఇక ఆయిల్ అయితే కొత్త ప్యాకెట్ అయితే సీల్ తీసాను. పిల్లల కోసం అయితే నీట్గా మంచిగా ఉండాలి కదా, ఫ్రెష్గా అయితే ఆయిల్ ప్యాకెట్ అయితే బాగా తెచ్చిండు, నిన్నటి వీడియోలో చూపించాను. ఇక ఆయిల్ ప్యాకెట్ అయితే ఇప్పుడైతే తీసి ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను. చూస్తున్నారు ఎంత బాగా కాలినాయో. ఇక ఇప్పుడైతే బావకి ఇద్దామని అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి బావకి అందరికీ అయితే పెట్టేస్తాను. దాంట్లోకి ఏదో చట్నీ ప్రిపేర్ చేద్దామని చట్నీ కూడా చేశాను, పల్లీ చట్నీ అయితే చేశాను.
ఇంకా చూడండి నేనైతే ఇలా చేశాను, మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధానంగా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసి పిల్లల కోసం అయితే రెడీ చేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి కూడా. నేనే తీసుకొని నేనే పెట్టడం వల్ల వీడియో అర్థం కావట్లేదు. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.